ఒకప్పుడు ఇండస్ట్రీ అంతా అతన్ని ఐరన్ లెగ్ అని పిలిచింది. కానీ సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అదే వ్యక్తి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 నెలల గ్యాప్లో 2 బ్లాక్ బస్టర్ హిట్స్తో వేల కోట్ల కలెక్షన్ని కొల్లగొట్టి రాజమౌళి, సుకుమార్ వంటి దిగ్గజ దర్శకుల క్లబ్లో చేరిపోతాడని ఎవరూ ఊహించలేదు. అతనే దురంధర్ సినిమాలతో దేశం మొత్తం సంచలన సృష్టిస్తున్న డైరెక్టర్ ఆదిత్య ధర్. దురంధర్ సినిమాలతో అతని రేంజ్ ఎంత మారిందంటే, ఒకప్పుడు నమ్మకం లేదు అన్న హీరోలే ఇప్పుడు నీ సినిమా సూపర్, నువ్వు తోపు అనే స్థాయికి ఆదిత్య ధర్ వచ్చాడు. అయితే అసలు ఎవ్రీ ఆదిత్య ధర్? ఆర్మీకి వెళ్లాలనుకున్నవాడు డైరెక్టర్గా ఎలా మారాడు? సినిమా ఇండస్ట్రీ అతన్ని ఐరన్ లెగ్ అని ఎందుకు పిలిచింది? అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ ఎందుకు ఆయనతో సినిమా చేయడానికి వెనకడుగు వేశారు? దురంధర్తో ఎన్ని వేల కోట్లు సంపాదించాడు? ఆ స్టార్ హీరోయిన్తో ఇతని లవ్ స్టోరీ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దురంధర్ సినిమా మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఆదిత్య ధర్ మూలాలు అందమైన కాశ్మీర్ లోయల్లో ఉన్నాయి. ఇతను మార్చి 12, 1983లో న్యూఢిల్లీలో ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబంలో ఆదిత్య ధర్ జన్మించాడు. అతని తల్లి సునీతా ధర్ గారు ఢిల్లీ యూనివర్సిటీలో డీన్గా పనిచేసి రిటైర్ అయ్యారు. చదువులో చురుగ్గా ఉండే ఆదిత్య తన గ్రాడ్యుయేషన్ కూడా అదే ఢిల్లీ యూనివర్సిటీలో పూర్తి చేశాడు. అయితే చిన్నప్పట్నుంచే అతనికి కళల పట్ల, ముఖ్యంగా సినిమా స్టోరీ రైటింగ్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. ఎలాగో దేశ రాజధానిలో పెరగటం వల్ల అక్కడి రాజకీయ, సామాజిక వాతావరణం అతని ఆలోచన విధానంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. బహుశా అందుకే ఆయన తీసే ప్రతి సినిమాలోనూ దేశభక్తి, బార్డర్ టెన్షన్స్ మరియు మిలిటరీ ఆపరేషన్స్ ఒక అండర్ కరెంట్ లాగా కనిపిస్తుంటాయి. నిజానికి ఆదిత్య ధర్ మొదట భారత సైన్యంలో చేరాలని, దేశం కోసం పోరాడాలని అనుకున్నారు. ఆ తర్వాత క్రికెట్ మీద ఇష్టం పెంచుకొని ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని కూడా ప్రయత్నించాడు. కెరీర్ పరంగా ఎన్నో వెతుకులాటల తర్వాత ఆయన హోటల్ మేనేజ్మెంట్ కూడా పూర్తి చేశాడు. కానీ అతనిలోని సృజనాత్మకత అతన్ని స్థిమితంగా ఉండనివ్వలేదు. ఢిల్లీలో రేడియో జాకీగా పనిచేస్తున్నప్పుడే మాటలతో మాయ చేయడం, కథలు చెప్పడం ఆయనకు అలవాటైంది. ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేని ఒక సాధారణ కుర్రాడు ముంబై లాంటి మాయానగరంలో అడుగుపెట్టి దర్శకుడిగా ఎదగరమంటే అది అగ్ని పరీక్షే. 2006వ సంవత్సరంలో కేవలం 23 ఏళ్ల వయసులో ఆదిత్య తన కలలను మోస్తూ ముంబై చేరుకున్నాడు. ముంబై చేరుకున్న కొత్తలో అతను పడిన కష్టాలు వర్ణనాతీతం. ప్రతిరోజు పొద్దున్నే లేచి ప్రొడ్యూసర్ల చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం కూడా ఎన్నో ఆఫీసుల మెట్లు ఎక్కాడు. కొన్ని సంస్థలు మర్యాదగా లేదని చెప్పేవి, మరికొన్ని కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చేవి కావు. చేతిలో డబ్బుల్లేక ఆదిత్య ధర్ మళ్లీ ఆర్జేగా పనిచేస్తూ ఎలాగోలా నెట్టుకొచ్చాడు. కానీ 2006 ఆగస్టులో జరిగిన ఒక ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక నిర్మాణ సంస్థలో అవకాశం రాకపోవడంతో నిరాశగా బయటికి వచ్చిన అతనికి పక్కనే ఉన్న వినోద్ చోప్రా గారి ఆఫీస్ కనిపించింది. అక్కడ ఎలాంటి రిక్రూట్మెంట్ జరగకపోయినా మొండి ధైర్యంతో లోపలికి వెళ్లి అడిగాడు. అక్కడ ఒంటరిగా కూర్చున్న మిథున్ గంగోపాధ్యాయ గారు ఆదిత్య మాటలు విని అతనిలోని కష్టపడే తత్వాన్ని గుర్తించి వెంటనే పనిలో చేర్చుకున్నారు. అలా వినోద్ చోప్రా, రోహన్ సిప్పి, విశాల్ భరద్వాజ్, ప్రియదర్శన్ వంటి దిగ్గజ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అరుదైన అవకాశం ఆదిత్యకు దక్కింది. అలా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే తనలోని రచయితను బ్రతికించుకోవడానికి ఆదిత్య ప్రయత్నించాడు. ఆ రోజుల్లో జీతాలు చాలా తక్కువగా ఉండేవి. అవి అతని అవసరాలకు కూడా సరిపోయేవి కావు. అందుకే ఖాళీ సమయంలో పాటలు, డైలాగులు రాయడం మొదలుపెట్టాడు. అలా ఆదిత్య క్యాబుల్ ఎక్స్ప్రెస్ సినిమాకు పాటలు రాశాడు. అలాగే ఆక్రోష్, తేజ్, హాలే దిల్ వంటి సినిమాలకు డైలాగులు మరియు పాటలు అందించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఒక సైలెంట్ స్ట్రగుల్ సాగింది.
ఇక ఆ తర్వాత డైరెక్టర్గా మెగాఫోన్ పట్టుకోవాలని ఎన్నో కథలు రాసుకుని హీరోల చుట్టూ తిరిగాడు. అలా 2009లోనే ఒక అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఆ తర్వాత 2016లో రాత్ బాకీ అనే సినిమా ఫిక్స్ అయింది. పాకిస్తానీ హీరో ఫవాద్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ జంటగా ఆ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉంది. ఇక అంతా ఓకే అనుకున్న టైంలోనే ఉరి ఉగ్రదాడి జరిగింది. దానివల్ల ఇండియాలో పాకిస్తానీ ఆర్టిస్టుల మీద బ్యాన్ విధించటంతో ఆదిత్య డ్రీమ్ ప్రాజెక్ట్ రాత్రికి రాత్రే ఆగిపోయింది. ఆ క్షణంలో అతను ఎంతగానో కుంగిపోయాడు. తనను అందరూ ఐరన్ లెగ్ అని పిలుస్తున్నారని తన తల్లి దగ్గర ఏడ్చేశాడు. కానీ ఆమె మాత్రం, నీకోసం దేవుడు చాలా పెద్ద సక్సెస్ రాసిపెట్టి ఉంటాడు, అందుకే ఇవి ఆగిపోతున్నాయి అని ధైర్యం చెప్పేవారు. మీరు ఎప్పుడైనా గమనించారా, మన జీవితంలో వచ్చే అతిపెద్ద కష్టాలే కొన్నిసార్లు మనకు గొప్ప విజయాలను అందిస్తాయి. ఆదిత్య ధర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. తన సినిమా ఆగిపోవడానికి కారణమైన ఆ ఉరి ఉగ్రదాడి, దానికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఆదిత్య మైండ్లో ఒక బలమైన బీజాన్ని నాటింది. అసలు ఆ రాత్రి బార్డర్లో ఏం జరిగింది, మన సైనికులు ఆ ఆపరేషన్ని ఎలా ప్లాన్ చేశారు అని ఆయన లోతుగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రాకపోవడంతో ఆయన దాదాపు 50 మంది రిటైర్డ్ ఆర్మీ అధికారులను కలిసి ప్రతి చిన్న విషయాన్ని నోట్ చేసుకున్నాడు. ఆ రీసెర్చ్ నుంచి పుట్టిన కథే ఉరి, ద సర్జికల్ స్ట్రైక్. నిర్మాత రోనీ స్క్రూవాలాకు ఈ కథ బాగా నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే హీరోగా విక్కీ కౌశల్ని ఫిక్స్ చేశారు. అయితే అప్పట్లో విక్కీ కౌశల్ పెద్ద స్టార్ హీరో కాదు. అతని మార్కెట్ కేవలం 10 కోట్లు మాత్రమే. కానీ ఆదిత్య మాత్రం 25 కోట్ల బడ్జెట్తో విక్కీనే హీరోగా తీసుకోవాలని పట్టుబట్టాడు. స్టార్ హీరోల డేట్స్ కంటే ఈ సినిమా కోసం 6 నెలలు కేటాయించే కసి ఉన్న హీరో కావాలని అతను ఫిక్స్ అయ్యాడు. అలా ఎంతో కష్టపడి చేసిన ఉరి సినిమా 2019లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. కేవలం 25 కోట్ల బడ్జెట్తో వచ్చి ప్రపంచవ్యాప్తంగా 340 కోట్లకు పైగా వసూలు చేసింది. హౌ ఈజ్ ద జోష్ అనే ఒకే ఒక్క డైలాగ్ దేశం మొత్తాన్ని ఒక ఎమోషన్లా ఊపేసింది. మొదటి సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్గా నేషనల్ అవార్డు అందుకుని ఆదిత్య ధర్ రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఈ సినిమా అతనికి విజయాన్ని మాత్రమే కాదు, జీవిత భాగస్వామిని కూడా ఇచ్చింది. ఆ సినిమా సెట్స్లోనే బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్తో అతనికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ 2021లో హిమాచల్ ప్రదేశ్లో అత్యంత నిరాడంబరంగా వారు పెళ్లి చేసుకున్నారు. ఇక యామి గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. గౌరవం, కొరియర్ బాయ్, కళ్యాణ్ వంటి తెలుగు సినిమాల్లో ఆమె నటించింది. ఆదిత్య విజన్కి ఆమె ఎప్పుడూ ఒక మోరల్ సపోర్టుగా నిలుస్తూ వస్తోంది. ఇక ఉరి తర్వాత ఆదిత్య తన విక్కీ కౌశల్తోనే ది ఇమోర్టల్ ఆఫ్ అశ్వథామ అనే సినిమా ప్లాన్ చేసుకోడి. ఆ సినిమాకు సంబంధించి పోస్టర్స్ కూడా రిలీజ్ చేశాడు. కానీ ఆ సినిమా బడ్జెట్ ఆ రోజులోనే 500 కోట్లు దాటుతుండటంతో హీరోగా విక్కీ కౌశల్కి బదులు మరో స్టార్ హీరోని తీసుకోవాలని ప్రొడ్యూసర్ కండిషన్ పెట్టాడు. దాంతో ఆదిత్య ధర్ తన స్టోరీ పట్టుకొని ఎంతో మంది స్టార్స్ చుట్టూ తిరిగాడు. వారిలో మన అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కథ నచ్చినా అంత పెద్ద సినిమాను ఆదిత్య హ్యాండిల్ చేయలేడేమో అని డౌట్తో అందరూ ఆ సినిమాను హోల్డ్లో పెట్టాడు. దాంతో ఆదిత్య కూడా చాలా కాలం ఓపిక పట్టి మరో స్టోరీ రెడీ చేసుకునే పనిలో పడ్డాడు. అలా అతను తన తర్వాతి ప్రాజెక్టు కోసం ఏకంగా 6 సంవత్సరాలు తీసుకున్నాడు. ఆ గ్యాప్లో ఆయన మైండ్లో పుట్టిన ఒక ఎపిక్ ఐడియానే దురంధర్. ఒక ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాకిస్తాన్లోని కరాచీ అండర్ వరల్డ్లోకి అడుగుపెట్టి అక్కడి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగితే ఎలా ఉంటుందనే పాయింట్తో ఈ గ్లోబల్ స్పై థ్రిల్లర్ని ఆదిత్య రూపొందించాడు. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లాంటి భారీ తారాగణంతో
2025 చివరిలో వచ్చిన దురందర్ ఫస్ట్ పార్ట్ ఏకంగా 1300 కోట్లు వసూలు చేసింది. ఆదిత్య డైరెక్షన్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. అతను సినిమాలో యాక్షన్ చాలా బ్రూటల్గా హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉంటుంది. దురందర్ సెకండ్ పార్ట్లో విలన్ తలకాయతో ఫుట్బాల్ ఆడే సీన్ చూస్తుంటే ఇండియన్ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ లేదా సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్లు వైలెన్స్ని ఎలివేట్ చేస్తే ఆదిత్య మాత్రం ఆ వైలెన్స్ వెనుక ఒక బలమైన ఎమోషనల్ మరియు జియో పొలిటికల్ రీజన్ ఉండేలా చూసుకున్నాడు. ఫస్ట్ పార్ట్లో నెమ్మదిగా క్యారెక్టర్లని ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ పార్ట్లో ముఖ్యంగా చివరి 45 నిమిషాల్లో ఆడియన్స్కి ఊపిరి ఆడనివ్వకుండా ట్విస్టులు ఇచ్చేశాడు. దాంతో ఈ 2 సినిమాల బ్లాక్ బస్టర్ సక్సెస్లతో ఆదిత్య ధర్ సెన్సేషనల్ డైరెక్టర్స్ లిస్ట్లోకి చేరిపోయాడు. అలాగే ఒక అప్పుడు నమ్మకం లేదు అన్న హీరోలే ఇప్పుడు నీ సినిమా సూపర్, నువ్వు తోపు అని అంటున్నారు. ఆదిత్య ధర్ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ప్రేరణ. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలై తన ప్రాజెక్ట్ ఆగిపోయిన బాధను దేశం గర్వించే ఉరి సినిమాగా మార్చుకొని అక్కడ్నుంచి 1000 కోట్ల దురందర్ ఫ్రాంచైజీని సృష్టించిన తీరు అద్భుతం. తన కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో 4 గంటల నిడివి ఉన్న సినిమాను కూడా ధైర్యంగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చిన సాహసి ఇతను. ఇప్పుడు రాజమౌళి, సుకుమార్ లాంటి ఎలైట్ డైరెక్టర్ల క్లబ్లో ఆదిత్య కూడా చేరిపోయాడు. కేవలం 3 సినిమాలతోనే అతను సంపాదించిన ఈ ఇమేజ్ 1000 సినిమాల అనుభవంతో సమానం. ఒక మనిషికి సంకల్పం ఉంటే ఎదురు దెబ్బలనే తన విజయానికి పునాదులుగా మార్చుకోవచ్చని ఆదిత్య ధర్ నిరూపించాడు.